హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శుభశ్రీ కిచెన్. ఈరోజు మనం నేతి బొబ్బట్లు చేసుకోబోతున్నాం. నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్‌గా వస్తాయి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఓ కప్పు మైదా, అలాగే ఓ కప్పు గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్, అలాగే ఓ పావు చెంచా పసుపు, అలాగే కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిండికి అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై కొద్దిగా నెయ్యి వేసి ఓ క్లాత్‌తో కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఓ ప్రెషర్ కుక్కర్ తీసుకొని కప్పుంపావు శనగపప్పు తీసుకోవాలి. ఈ శనగపప్పుని శుభ్రంగా కడిగి అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి. 3 విజిల్ల తర్వాత పప్పు ఇలా ఉడికింది. చూడండి. ఇలా ఉడికితే మనకి పూర్ణం అనేది కరెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పుని చిల్లుల గిన్నెలో వేసుకొని వాటర్ అంతా తీసేయాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టుకుంటే వాటర్ అంతా పోతుంది. చూడండి వాటర్ అంతా పోయింది కదా! ఇప్పుడు పప్పుని చిన్న మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిక్సీ అయిన పప్పుని వేరే బౌల్‌లో వేసుకోవాలి. అలాగే మిగిలిన పప్పు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్‌ని కూడా ఈ బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్‌ని స్టవ్‌పై పెట్టి మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మనం కప్పుంపావు శనగపప్పు తీసుకున్నాం కదా! పూర్తిగా కాకుండా 2 కప్పుల బెల్లం తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుందండి. షుగర్ తక్కువ తినేవారు ఇంకాస్త బెల్లం తగ్గించుకోండి. కప్పున్నర అయితే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగే వరకు మనం కలుపుతూ ఉండాలండి. లేకుంటే అడుగు పడుతుంది. చూడండి ఇలా బెల్లం కరిగాక కొద్దిగా ఇలాచీ పౌడర్, అలాగే కొద్దిగా నెయ్యి దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక ఇంకాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని చల్లారనివ్వాలి. చూడండి పిండి చల్లారింది కదా! చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మీకు కావాల్సిన సైజులో బాల్స్ చేసుకోవాలి. పిండి ఏమైనా చేతికి అంటినట్టు ఉంటే బాల్స్ చేసి ఓ 10 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మైదా నానబెట్టుకున్నాం కదండీ! ఈ మైదాలో చూడండి కంప్లీట్‌గా ఆయిల్, నెయ్యి అంతా అబ్జర్వ్ చేసేసింది పిండి. ఇప్పుడు ఓసారి బాగా కలుపుకొని చిన్న పిండి ముద్దను తీసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఇలా ప్రెస్ చేసుకున్నాక మనం పక్కన పెట్టుకున్న పూర్ణంను ఇలా లోపల పెట్టి చేత్తో పిండిని దానిపై ఇలా కవర్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి అన్నింటిని కూడా నిదానంగా ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. అలాగే మన చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా అన్ని వైపులా సమానంగా చపాతీలో ఒత్తుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌పై పెనం పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి పెనంపై కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం బొబ్బట్టుని పెనంపై వేసుకొని ఫస్ట్ ఒకవైపు కాల్చుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి అప్లై చేసి రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్నాక ఒక 2 నిమిషాలు కాలితే మన బొబ్బట్టు రెడీ అయిపోతుందండి. దీన్ని ఓ బౌల్‌లో తీసుకోవాలి. మిగిలిన బొబ్బట్లను కూడా ఇలానే కాల్చుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఓ బౌల్‌లో వేసుకుంటే సరిపోతుందండి. ఇవి 2-3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ ఉగాదిని బొబ్బట్లతో ఎంజాయ్ చేయండి. చూడండి బొబ్బట్లు ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో, లోపల పూర్ణం కూడా అంతే సాఫ్ట్‌గా టేస్టీగా ఉంటుందండి. నోట్లో వేస్తే కరిగిపోతుందంతే. అంత టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.